ఫ్రెండ్స్ ఇక మనం ఖమ్మం వెళ్ళే రూట్కి అయితే మన సబ్స్క్రైబర్ వాళ్ళు అన్న వాళ్ళు అయితే కార్ మీద వచ్చి అదేంటి సంగతే ట్రిప్పులు టూర్లు అంటే గోవా వెళ్దాం బావా అంటారు కానండి మీకే కనుక గోదావరి ఫ్రెండ్ ఉంటే వాడు 4 ఊరు తీసుకెళ్ళమండి మీరు జీవితంలో మర్చిపోలేని పెద్ద టూర్ అయిపోతుంది అది. మొత్తం ఫ్లైట్ మొత్తం ఈడికెళ్ళి ఎగురుతున్నాయి. ఈయనే పక్కనే ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్ ఇక మనం అయితే నీడిగుండకి అయితే వచ్చినాము శుద్ధ లోడింగ్కి. ఇక ఈ నీడిగుండ ఎక్కడ అంటే మనం భారతీ కంపెనీకి వెళ్ళి 5 కిలోమీటర్లు అనేది 5 కిలోమీటర్ కూడా ఉండదు, 3-4 కిలోమీటర్లు వస్తుంది. ఇక శుద్ధ చూడండి ఫ్రెండ్స్. ఇడికెళ్ళి మనం అయితే కాకినాడ వేసుకుంటున్నాము లోడు. జేసీబీ ఆయన నమాజ్ పోయిందంట, ఈ రూలర్ ఆయన నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నది. అప్పటికల్లా తిని మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు అయితే మనము. సో ఫ్రెండ్స్ ఇక మన వేబిల్ అనేది వచ్చేసింది చూడండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఒకటి వైట్ పేపర్ ఉన్నది, ఇంటా వేబిల్ ఉంది. లోడింగ్ అనేది కాలేదు, జేసీబీ అన్న నమాజ్ పోయిందంట చెప్పినా కదా. సో నమాజ్కి వెళ్ళి వచ్చేసరికి టైం అవుతుందేమో. ఇక్కడ లోడింగ్ చేసుకొని డైరెక్ట్ తాండ్రు అయితే వెళ్ళిపోవాలి. కాటా చేసుకొని ఎంత వస్తుందో పాసింగే 30 టన్నులు నింపుకొని వెళ్ళిపోవాలి. ఆయన వచ్చేసాడు, లోడింగ్ అయితే జరుగుతుంది మొత్తం 35 టన్నులు నింపాలి. నింపుకొని ఇక బయలుదేరడమే. భారతీ కంపెనీ పక్కనే డీజిల్ బంక్ ఉంటుంది, అక్కడ డీజిల్ వేసుకొని తాండ్రు పోయి కాంటా చేయించుకోవాలి. లోడ్ అయ్యే కొద్దీ దుమ్ము అనేది ఫుల్ దుమ్ములు వస్తుంది, షటర్ అనేది వేసుకోవాలి మనం. 17 బకెట్లకి అయితే మనం 35 టన్నులు అనేది కంప్లీట్ అవుతుంది. తాండూరులో కాంట అనేది ఇంకోసారి చేయించుకోవాలి మనం. ట్రాన్స్పోర్ట్ అయినా వచ్చేసి ఇక్కడ మెసేజ్ చేస్తే మన డీజిల్ అనేది ఫుల్ ట్యాంక్ అనేది చేయడం అయితే జరుగుతుంది. డీజిల్ కొట్టడం అయితే స్టార్ట్ అయింది. మనం డీజిల్ కొట్టుకునే ముందు అయితే మనం డెన్సిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇది డెన్సిటీ 820 కంటే పైన ఉండాలి. సో ఫ్రెండ్స్ మనం కాంటా చేపించుకొని డీజిల్ వేసుకొని అయితే మనం డైరెక్ట్ అయితే తాండ్రు వచ్చేసినాం. తాండ్రు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు అయితే కలిసిరు, అన్న వాళ్ళతో మీట్ అయినా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తాండ్రులో అయితే ఉన్నాము, చౌరస్తా బస్ స్టాండ్ దగ్గరనే ఉన్నాము. అయితే ఇప్పుడు నో ఎంట్రీ ఓపెన్ అవ్వగానే ఇక బయలుదేరేసినాము. ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 5:30 అవుతుంది. ఇది వచ్చేసి మన తాండూరు బ్రిడ్జ్. ఇప్పుడైతే మనం కోటకు అయితే ఉన్నాము, కోటకు దగ్గర. అక్కడ కొడంకల్కి వెళ్ళి రూట్ అనేది నడుస్తుంది కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి షార్ట్ కట్ వెళ్ళడానికి రూట్ ఉంది. ఇది డైరెక్ట్ బొమ్రాజ్పేట వెళ్ళవచ్చు, బొమ్రాజ్పేట నుంచి డైరెక్ట్ గర్సింగాపూర్. అయితే ఇక్కడ వరకు అయితే వచ్చినాం మనము. చూడండి ఏ విధంగా ఉందో ఈ నది వ్యూ. విజయవాడ హైదనగర్ ఈ రూట్కి అయితే వెళ్ళిపోవాలి. హైదనగర్ వెళ్ళవచ్చు మనం. హైదనగర్ నుంచి డైరెక్ట్ విజయవాడే. సో ఫ్రెండ్స్ ఇక మనమైతే పెద్దంబర్పేట దాటేసి ఔటర్ రింగ్ రోడ్ దాటేసి నిలబెట్టున్నామండి. మన టైర్లు అనేది మొత్తం గరమైనాయి వీళ్ళు అనేది, ఎందుకంటే సిటీల నుంచి బ్రేక్ల మీద బ్రేక్లు పడడం వల్ల వీళ్ళు మొత్తం గరమైనాయి. ఇప్పుడైతే 12 అవుతుంది టైము. ఇప్పుడు అజయ్ బ్రో అయితే నడుపుతాడు బండిని. ఇక తమ్ముడు కూడా పడుకున్నాడు, ఇక నేను కూడా పడుకుంటా. ఇక అజయ్ బ్రో డైరెక్ట్ సూర్యాపేట దాటిన తర్వాత లేపుతాడు అంటుండు. ఎంతవరకు పోతాడో చూద్దాం. కాకినాడకు ఎన్ని గంటలకు చేరుకుంటామో తెలియదు ఇంకా. సో ఇప్పుడైతే నేనైతే పడుకుంటున్నా. సో ఇప్పుడు డ్రైవింగ్ అనేది అజయ్ అన్న చేస్తాడు. ఇక అప్పటి నుంచి నేనే ఉన్నా డ్రైవింగ్ మీద. ఔటర్ రింగ్ రోడ్ దాటేసి నిలబెట్టుకున్నాం బండి. ఇక బ్రేకుల మీద బ్రేకులు ఇక సిటీలో కొట్టడం వల్ల వీళ్ళు అనేది గరమైనాయి. ఇక హాఫ్ అన్ అవర్ పైన ఆపుకొని ఇక ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇక మనం ఖమ్మం వెళ్ళే రూట్కి అయితే మన సబ్స్క్రైబర్ వాళ్ళు అన్న వాళ్ళు అయితే కార్ మీద వచ్చి ఆపుతారు.
సత్తుపల్లి దాటేసి ఉన్నాము. మార్నింగ్ ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ సైడ్ అయితే మన బండి టైర్లే వినిపిస్తున్నాయి, ఎంత నిదానంగా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. బండ్లు చాలా అంటే చాలా కూల్ వెదర్లో అయితే వదిలేం మనం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది జర్నీ అయితే ఇక్కడ. సో ఇక్కడ బిజినెస్ ఎక్కువ నడిచేదంటే ఈ సత్తుపల్లి నుంచి సొరైపేట, మళ్ళీ ఆంధ్ర సగంలో సగం ఈ పీనోయిల్ ఉందా, చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం పొలాలు ఎక్కువ ఏమి ఉండవు, మొత్తం ఇవే ఉంటాయి. ఇప్పుడు రోడ్ మీద అయితే ఎట్లా అవుతుందో చూడండి, ట్రాలీ మొత్తం నిండుకొని పోతుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ కేరళ రూట్ లాగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది వ్యూ. చూస్తే కేరళ పోయే ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎంత బాగుంది లొకేషన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అశ్వరాయపేట అయితే ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి అయితే మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే డైరెక్ట్ రాజమండ్రి. గుద్దుకోగలరు నాన్న, ఎందుకు అത്ര ఆత్రం, మెల్ల పోతే ఎక్కుతున్నాయి కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అశ్వరాయపేట దాటేసి ఉన్నాము. ఇక మన బండిది ఆల్ ఇండియా పర్మిట్ అనేది లేదు. సో మనం టీపీ తిప్పిదాం కానీ మన బండి ఆపేసుకున్నా. నైట్ మొత్తం జర్నీ అయింది. ఏంటంటే అజయ్ అన్న నైట్ నడిపిండు, పొద్దుగాల మార్నింగ్ 5 o'clock ఇచ్చేసిండు. ఇక్కడ అశ్వరాయపేట నుంచి డైరెక్ట్ అక్కడ సత్తుపల్లి వరకు అయితే మొత్తం కేరళ ట్రిప్ తిరిగినట్టే అయింది. ఎంత బాగుందో అంటే లొకేషన్, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. కేరళకు పోయే అవసరమే లేదు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ టీపీ అనేది తీపించుకుని డైరెక్ట్ రాజమండ్రి అనేది వెళ్ళిపోవాలి. రాజమండ్రి నుంచి కాకినాడ ఇటు నుంచి ఉంటుంది దగ్గర 150-60 కిలోమీటర్ దాకా ఉండొచ్చు. ఇప్పుడైతే మనం టీపీ అనేది వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ మనం టీవీ అనేది తీపించుకొని వచ్చేసి మన బండి మీద పట్టాలనేది కప్పేస్తున్నాం. ఎందుకంటే మన తెలంగాణలో అయితే మనం ఏమైనా మాట్లాడవచ్చు, మనం పోయేది ఆంధ్రాలో, మనం ఏం మాట్లాడడానికి రాదు ఏమైనా చెప్పినాక. సో మన పనులు అనేది మనం సక్రమంగా అనేది చేసుకోవాలి. సో ఆ శుద్ధమైన అనేసి మనం గ్రీన్ పట్టా అయితే వేసేస్తున్నాం. ఎందుకంటే రోజు మాట్లాడతారు కదా ఎక్కువ, లేకుంటే చేయపానికి అంటారు. అందువల్ల అవన్నీ మనం క్లియర్ అయి ఉంటే మనకు బాగా ఉంటుంది. అందువల్ల అయితే ఇది కప్పేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన స్కూల్ పిల్లలు అయితే మన బండిని చూసి హాయ్ అంటూ స్కూల్ వస్తారు. పొద్దులో అయితే మనం ఆంధ్రాలో ఎంట్రీ అయినాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆంధ్రాలో అయితే ఎంట్రీ అయి ఉన్నాము. సో మన తెలంగాణ కంటే మన ఆంధ్రాలోనే ఎక్కువ గ్రీన్నెస్ అనేది చూడడానికి వస్తుంది. కొబ్బరి తోటలు అనేసి, పీనట్ చెట్లు అనేసి, మొత్తం ఏమేమో మొత్తం మొత్తం మొక్కలు పెంచడం అనేది మొత్తం ఆంధ్రాలోనే ఎక్కువ ఉంది బిజినెస్. చాలా అంటే చాలా బాగుంది, మీరు చూడవచ్చు ఎంత మంచి వ్యూస్ ఉందో. ఈ వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ముందల వ్యూస్ అనేది. ఈ చిన్న చెరువులు కనిపిస్తున్నాయి కదా, చేపల బిజినెస్. దీంట్లో చేపలు పెంచి అనేది అమ్ముతారు. ఈ గ్రీన్నెస్ అనేది మనం సహజంగా మూవీలలో అనేది చూస్తూ ఉంటాము. ఈ డైరెక్ట్ అయితే మనం కంటితో చూస్తున్నాము. ఎంత బాగుందంటే చాలా బాగుంది. డ్రోన్ ఉంటే మంచి వీడియో అనేది తీసేటోళ్ళం, డ్రోన్ అనేది మన తన లేదు. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, మొత్తం అరటి తోటలు, చాలా అంటే చాలా బాగుంది. మనం రాజమండ్రి దాటేసి ఇక్కడ యువతలనే టోల్ ప్లాజా అనేది ఉంటుంది. ఆ టోల్ ప్లాజాలో అయితే మనము కాంటా అనేది చేయడం అయితే జరుగుతుంది. కాంటా చేస్తే మన పాసింగ్ ఉందో ఎట్లా ఉందో అన్ని చెక్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఎంత వస్తుందో చూద్దాం. మన బండి ఫుల్ వెయిట్ వచ్చేసి 49 టన్నుల చిల్లర అయితే ఉంది. అయితే మన బండి తగినట్ల పాసింగ్ ఉన్నట్లయితే అట్లా ఉంటుంది, పాసింగే ఉన్నట్టు చూడొచ్చు మీరు కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ డౌట్ వచ్చిన బండ్లకు అయితే కాంటా పెట్టడం అయితే జరుగుతుంది. పాసింగ్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఇక ఓవర్లోడ్ ఉంటే కొన్ని అమౌంట్ అనేది పే చేసేది ఉంటుంది. ఆ అమౌంట్ అనేది పే చేసి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఉంటుంది ఈ బైపాస్ టోల్గేట్ దగ్గర కాంటా. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి ఇది.
రాజమండ్రికి యువతలనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే పెద్ద గోదావరి. చూడండి అటు సైడ్ అయితే మన ట్రైన్కు సంబంధించి పట్టాలనేది ఉంటుంది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మనమైతే కాకినాడలో అయితే ఎంట్రీ అయిపోయినాము. చూడండి పడవలు ఎట్లా ఉన్నాయో. ఈ వేటకు సంబంధించిన పడవలు ఈ నైట్ అనేది వేటకు అయితే వెళ్తాయి, వేటకు పోయి వస్తాయి. మొత్తం చేపల మార్కెట్ అనేది ఇక్కడనే ఉంటుంది ఎక్కువ. ఇంత బాగున్నాయి పడవలు. పెద్ద పడవ తయారీ అయితే ఇక్కడే జరుగుతుంది. సో ఫస్ట్ మనం అన్లోడింగ్ చేసుకునే ముందు అయితే ఇక్కడ అయితే కాంటా అయితే పెట్టుకోవాలి. ఫుల్ వెయిట్ కాంటా ఎంత అవుతుందో ఇక్కడ రిసిప్ట్ తీసుకొని డైరెక్ట్ అన్లోడింగ్ చేసుకొని రావాలి. చూడండి అన్లోడింగ్ ఏ విధంగా అవుతుందో. పెద్ద ఇటాజీ ఉంది. 2 బండ్లు ఒకేసారి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఆ 2 బండ్లు పెట్టడం వల్ల ఆ ఇటాజీ అయితే ముందల జరగడం అనేది వీలుంటుంది. ఎందుకంటే ముందల డొంక అనేది అందడం అయితే జరగదు. సో 2 బండ్లు ఉంటే ఈజీగా అయితే అన్లోడింగ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. మన బండి అయితే ఫైనల్గా అయితే అన్లోడింగ్ అయితే అయింది. ఇక కాకినాడ పోర్ట్ దగ్గర అయితే ఎండు చేపలు ఎట్లా ఉన్నాయో చూడాలి. మొత్తం ఎండబెట్టిన చేపలు ఇవి. చిన్న చేపలు పెద్ద చేపలు మొత్తం ఎండబెట్టినవి. అవిటిని దాని మీద ఎండబెట్టి అవి తర్వాత అమ్ముకోవచ్చు. ఎండబెట్టిన తర్వాత అక్కడైతే మొత్తం కుప్పలు ఉన్నాయి. మొత్తం పడవలతో ఉండే పొద్దుగల నైట్ మొత్తం వేటకు రావడం జరుగుతుంది. లోపల సముద్రంలో అయితే ఇంకా పెద్దగా ఉన్నాయి పడవలు. అక్కడైతే చాలా పెద్ద పడవ ఉంది లోపల. ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్గా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వచ్చిన ఇట్లా సముద్రం దగ్గర వచ్చి చూడడం. ఎప్పుడు ఏడైతే చూడలే నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే చెప్తాం. మొత్తం ఫ్లైట్ మొత్తం ఈడికెళ్ళి ఎగురుతున్నాయి. ఈయనే పక్కనే ఎయిర్పోర్ట్. లోడింగ్కి టైం అవుతుందని ఇక మన వాళ్ళు చికెన్ తెచ్చారు. ఇక రైస్ అనేది వండేసినాము. ఇక చికెన్ వండుదామని మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, అన్నీ కోసేసినాము. చికెన్ అయితే చేసేస్తున్నాం. ఈరోజు సండే కదా, ఈరోజు చికెన్ తిందామని చేసుకుంటున్నాం. లోడింగ్ వచ్చేసి 10-10:30 తర్వాత 40 వస్తాడంట. తర్వాత లోడింగ్కి వచ్చినాం. ఈ బండ్లు పెట్టే మొత్తం పెద్ద పార్కింగ్ ఫ్రెండ్స్. కూర టైం చూసిన బాగానే వచ్చింది. వీడికి తినేసి డైరెక్ట్ లోడింగ్ పాయింట్ అనేది వెళ్ళిపోతాము. మంచిగా నీట్గా ఉల్లిగడ్డలు కోసుకున్నాము. నిమ్మకాయ కూడా పిండుకుంటామని చెప్తున్నాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే లోడింగ్ అనేది బయలుదేరేసినాము. చూడండి ఎంత పెద్ద పడవలు ఉన్నాయో. ఇది కనిపించేది అన్ని పెద్ద పడవలు. మ్యాక్సిమం మనతో కళ్ళతో అంత చూడలేనంత పెద్ద పడవలు ఉన్నాయి. ఈ మొత్తం బొగ్గుతో లోడ్ వేసి వస్తాయి. బొగ్గు లోడ్ వేసుకొని ఇక్కడైతే అన్లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అన్లోడింగ్ చేసిన తర్వాత మన బండాల్లో మొత్తం షిఫ్ట్ అవుతాయి. ఈ పడవలలో ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా, మలేషియా, యూరోప్ అక్కడ నుంచి అయితే ఈ బొగ్గు నింపడం అయితే జరుగుతుంది ఈ పడవలలో.
మనము వీడియో తీద్దామంటే ఇక్కడ మనకు రూల్స్ అనేది లేవు, ఫోన్ లోపల అలో గిట్ట లేదు. సో మనం ఇంత హార్డ్ వర్క్ చేసి గిట్ట మనం లోపల వచ్చి వీడియోలు అయితే తీసి చూపిస్తున్నాం. మనం లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము లోపల. అక్కడ నుండి మన బండ్లు గిట్ట సో ఇక 4 బండ్లకు అయితే లోడ్ అయినాయి, పట్టాలు అయితే వేసుకుంటున్నాము. ఇక మన బండి అయితే ఇప్పుడు డివో వచ్చింది, అప్పటి నుంచి అయితే ఇప్పుడు డివో వచ్చింది. సో ఇక మన ఇంకో బండికి అయితే తాడు అయితే గుంజేస్తున్నాం. ఆ బండి లోడ్ వచ్చేటికల్లా మొత్తం ఈ పట్టాలనేది కప్పేయడం జరుగుతుంది. సో మన బండికి ఇప్పుడే వచ్చింది డివో. ఫైనల్గా అయితే మన బండి అయితే లోడ్ అయింది. టైం వచ్చేసి డైరెక్ట్ మన లోడింగ్ గురించి వచ్చేసి సంగారెడ్డి డైరెక్ట్ అనేది వెళ్ళిపోవాలి. రేపు ఇప్పుడైతే విశాఖపట్నం వచ్చి బయలుదేరుస్తాం. మన బండిలో లోడ్ వచ్చేసి 33 టన్నులు ఉంది. పాసింగ్ కంటే 2 టన్నులు కష్టం తెలుసా. సో ఫ్రెండ్స్ ఇక మన బండి అయితే రన్నింగ్లోనే ఉంది. స్ట్రాటజీ చేస్తున్నాము. ఇక మన బండి క్లచ్ ప్లేట్ పనిచేయకపోవడం వల్ల అప్పుడు నైట్ అనేది ట్రబుల్ ఇవ్వడం అయితే జరిగింది. రోజు అయితే డైరెక్ట్ లోడింగ్ ఉంటుంది. ఇక ఇప్పుడు క్లచ్ ప్లేట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇక డైరెక్ట్ నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాం. బండి ఆగితే మళ్ళీ క్లచ్ ప్లేట్ పనికి రాదేమో అని భయంతో బండి ఆపలేము. బండి రన్నింగ్లోనే ఉంది. ఇక వంట కూడా రన్నింగ్లో చేస్తున్నాం. అన్నం మనకి పెట్టేసినాము. కూరగాయలు అనేది పోసేస్తున్నా. డైరెక్ట్ ఖమ్మం పోయి ఆపుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే క్లచ్ ప్లేట్ అయితే ఏమైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ షోరూమ్ అనేది తెప్పించుకోవచ్చు. ఖమ్మం అయితే బండి అయితే ఆల్పలేదు. డైరెక్ట్ నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతున్నాము. కూరగాయలు అనేది పోసేస్తున్నాం. రన్నింగ్లోనే వంట చేసేస్తున్నాం. మనమైతే ఖమ్మం దగ్గరలో అయితే వస్తుంటే మన సబ్స్క్రైబర్ అన్న అయితే ఆపిరు. మనం మాట్లాడిన అన్న వాళ్ళతో మంచి హ్యాపీగా డ్రైవర్ల కష్టాలు సుఖాలు అయితే అన్ని మాట్లాడడం అయితే జరిగింది. మన అన్న వాళ్ళు మన వీడియోలు అనేది రెగ్యులర్ చూస్తారంట. అన్నతన కూడా బండి ఉందంట. బాగా డ్రైవర్ల గురించి బాగా చెప్తా ఉన్నా అని కలిసి వెళ్ళిపోతారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అన్న వాళ్ళు అయితే కలిసి పోవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ ప్రింట్ వచ్చేసి డెక్స్ అనేది మొత్తం పలికిపోవడం అయితే జరిగింది. మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాము అంటే చౌటుప్పల్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక మనం డైరెక్ట్ పంచర్ షాప్ దగ్గరికి అయితే పెట్టేస్తున్నాం బండి. లిఫ్ట్ డెక్స్ వచ్చేసి అది ఫస్ట్ ప్రింట్ వేయాలి. రైట్ సైడ్ డ్రైవర్ కూర్చున్న దగ్గర ఉన్న డెక్స్ అయితే ఫస్ట్ ప్రింట్ వేయడం అయితే జరిగింది. మొత్తం పలిగింది డెక్స్. చూపిస్తాను ఒక నిమిషాలు. ఇదే డెక్స్ వచ్చి పలిగింది. బస్ మొత్తం మీకు పోయినాడ. ఖమ్మం వచ్చేసరికి అయితే బాగుంది. ఖమ్మం దాటిన తర్వాత మొత్తం సౌండ్ వస్తుంది. గిడ 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 గిడ. టైర్లో రాళ్ళు ఉన్నాయేమనుకున్నాం కానీ రాళ్ళు అయితే ఏం లేవు. చెక్ తీసుకున్నాం. ఇది ఏమో లిఫ్ట్కి వచ్చేస్తాము. అది అయితే ప్రస్తుతానికి నడవడానికి ఉండలేదు కాబట్టి అది తీసుకుంటాము. తర్వాత పోయినప్పుడు ఇంకో బెల్స్ అనేది తీసుకోవాలి. సో మన సబ్స్క్రైబర్ అన్న వచ్చేసి మనకు టోల్ ప్లాజాలు అయితే కలవడం అయితే జరిగింది. అన్నతో హ్యాపీగా అనిపించింది కలిసినందుకు. సో మనం డైరెక్ట్ అయితే మార్నింగ్ అయితే అన్లోడింగ్ అయితే వచ్చేసినాము. మన బండి అనేది జేసీబీతో అన్లోడింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. చూడండి ఏ విధంగా జేసీబీ అన్లోడింగ్ చేస్తుందో. ఇక్కడ ఇటాచీ అనేది ఉండదు. ఇక్కడ జేసీబీతో అన్లోడింగ్ అయిపోయింది. ఇక్కడ అన్లోడింగ్ చేసుకుని అయితే మనం బండి అయితే తమ్ముడికి అయితే ఇచ్చేస్తున్నా. నాకు కొంచెం విలేజ్లో అయితే పని ఉంది ఇంట్లో అయితే మనం బండి అనేది తమ్ముడికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ నుంచి తమ్ముడు అయితే ఇసుక లోడింగ్ అయితే వెళ్ళిపోతాడు. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోతాము. సో చూడండి తమ్ముడు వచ్చేసి పుండపాక వచ్చేసి లోడ్ అయితే చేసుకున్నాడు. లోడ్ చేసుకుని అయితే డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసిండు. పరిగిలు అయితే మన బండి అయితే అన్లోడింగ్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి ముగిస్తున్నా. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి.